Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం అనంతరం డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలల రోడ్ల మీద ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంతో మంది విద్యార్థులు కళాశాలల్లోన చదువుతున్నారు. కానీ ఒకవైపు కళాశాలలో ఫీజులు కట్టలేక విద్యార్థులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వలసలకు వెళ్లి తమ పిల్లలను కళాశాలలో వదిలి చదివిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో కళాశాలలో విద్యార్థులు చేరుస్తున్నారు. కానీ విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు. అలాగే పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపైన తక్షణమే స్పందించి విద్యార్థులకు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలియజేసిన డిఎస్ఎఫ్ నాయకులు తెలియజేశారు. నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ముందు వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ముందు వైఖరి. బకాయిలు విడుదల చేసేంత వరకు పోరాటం పోరాటం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు పోరాటం పోరాటం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ చదువుతున్నటువంటి విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి కూడా రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ ఎదురుగా రోడ్డు మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా విద్యార్థులు చాలా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయబోతున్నట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ విద్యార్థులు పొట్టగొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు కళాశాలలో ఫీజులు కట్టుకోవాలంటే నానా తంటాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో విద్యార్థులు తల్లిదండ్రులు వద్ద పోయి ఈరోజు కళాశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈరోజు విద్యార్థుల పట్ల ఈరోజు నిర్లక్ష్యం చూపించడం ఇది సరైన పద్ధతి కాదు. అయ్యా ఈరోజు మీరు విద్యాశాఖ మంత్రులను కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయాలని ప్రత్యేకంగా డిఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకుంటేదే లేదని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీస్ ముట్టడించేందుకు కూడా డిఎస్ఎఫ్ విద్యాసంఘంగా ముందుండబోతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.